2020 ఇప్పుడు ఒక్కోసారి అనుకుంటాం కానీ చాలా సిస్టమ్ అంతా ఖరాబ్ అయిందండి. పరిపాలనా సిస్టమ్ బీజేపీ వాళ్ళకి తెలియదు, పరిపాలించే విధానం వాళ్ళ దగ్గర లేదు. షార్ట్ కట్లో అధికారం వస్తే 5 ఏళ్ళు హ్యాపీగా కూర్చోవచ్చు అనేది బీజేపీ ఎజెండా. కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి దేశానికి అయితేనే దేశ ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. నేను ఆయన మైండ్ నేను ఆయన ఆలోచన విధానం గమనించి చెప్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీ లీడర్గానే కాదు, ఒక మానవతావాది, మానవత్వంతో ఉన్న మనిషి రాహుల్ గాంధీ, మానవత్వంతో ఉన్న జగ్గారెడ్డి చెప్తున్న మాట ఇది. ఓకే, థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్స్. రాజు, ఒక ప్రశ్న మీరు అడిగారు, ఫ్యామిలీగా సంబంధించిన అది అంటే మీరు అడుగుడు తప్పు కాదు, నాకు చెప్పాలని కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ ఎలాంటి ఎఫెక్షన్స్ లేని యొక్క పరిపాలన ప్రధానమంత్రి మోడీ గారిది అనేది మీరు అడిగిన ప్రశ్నకు నేను ఈ జవాబు సరిపోతుందని నేను అనుకుంటున్నా. నేను ఒకటే మాట చెప్తున్నా, దయచేసి మీరు ప్రశ్న ఎవరి గురించి చెప్తున్నారు, కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటున్నారు కదా, ఇవన్నీ ఈ 4 రోజుల దుకాణం, ఇవన్నీ ఈ ఓట్ల దుకాణాలు, ఇవన్నీ వినవా, ఇవన్నీ ఓట్ల దుకాణాలు. ఈ నేనేమంటున్నాంటే నాకు ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనే మెసేజే ప్రజలకు పోవాలి, ప్రజలు ఆలోచింపజేసే విధంగా ఈ మీడియా పనిచేయాలి, మీరు సహకరించాలనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ప్రాధాన్యత రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేదే నా ప్రాధాన్యత. నా శక్తి కొలది నేను మీ మీడియా సహకారంతో ప్రజలకు ప్రింట్ ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సమాచారాన్ని పోగలుగుతాను. దారితీస్తుంది అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ యొక్క ప్రెస్ మీట్ మాదంతా కూడా. నో కామెంట్స్. మీడియా కొందరు మనకు పడ్డాని వాళ్ళు ఉంటారు, అందరు మనకు నచ్చిన వాళ్ళు ఉండాలని లేదు కదా. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి తగ్గట్టుగా అక్కడక్కడ మీడియా సహకరిస్తలేదు. వాళ్ళు దాన్ని రాంగ్ రూట్లో తీసుకుపోయి రాంగ్ మెసేజ్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది వారు కళ్ళతోటి మాట్లాడినా, నోటితోటి మాట్లాడినా, కళ్ళ చూపుతోటి మాట్లాడినా ఒక మంచి ఆలోచనతో ఇస్తున్న మెసేజ్, దాన్ని రాంగ్ రూట్లో తీసుకుపోయే ప్రయత్నం బీజేపీ వాళ్ళు అక్కడక్కడ వాళ్ళ మనుషులు కొందరు ఉంటారు, వాళ్ళు చేసుకునే ప్రయత్నమే. కానీ అందులో ఇంకో అసలు ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారిని వ్యక్తిగతంగా తప్పు పట్టే పరిస్థితి బీజేపీ నాయకత్వానికి లేదు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఎమోషన్స్ అంటే దేవుడు 2 రకాలుగా ఉంటుంది మనకు. నా పర్సనల్గా చెప్తున్నాను నేను, మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా, తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా ఒప్పుకోరా, ఇది కాంగ్రెస్ పార్టీ సబ్జెక్ట్ కాదు. ఇది యాజ్ ఏ జగ్గారెడ్డి గారు మాట్లాడుతున్నా, నేనే ఉన్నా, నా గురించే చెప్తున్నా, నాకు ప్రజల సంఘం నాకు తెలియదు. ఎందుకంటే నువ్వు ప్రశ్న ఏం అడిగినావు మళ్ళీ చెప్పు. అదే సీతారామ కళ్యాణం అందరూ చేస్తారు, బీజేపీలకే ఎందుకు ఓట్లు వేస్తున్నారు అని
ఎందుకు నమ్ముతున్నారని నువ్వు అంటున్నావు. ఇప్పుడు దేవుడు నేనే ఉన్నా, నేను దేవుణ్ణి మనసు నిండా మొక్కుతా. నా బాధలు పోవాలి, నా కష్టాలు పోవాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను ఏదో కావాలి అని మొక్కుతా. నేనే కాదు, అందరూ మొక్కుతారు. నాది నేను చెప్తున్నా, మీకు నీది చెప్తలేదు. నేను నాది నేను చెప్తున్నా. ఇప్పుడు మొక్కినంత అవి వచ్చినంత సేపు దేవుని మొక్తా కదా, నేను వచ్చినాక మొక్తానా? నువ్వు మొక్తావా? అంతే కదా. ఇదేంటి, మనకు ఒక ఆశ. ఇదేమో భక్తుడు చేసే పని. ఇది ఇక రాజకీయ నాయకులు బీజేపీలు చేసే పని ఏంటంటే, నాలాంటి ఇట్లా బలహీనత ఉన్నోని ఎట్లా వాడుకోవాలి. నాకు అన్ని పేనిండా పరిచయాలు ఉన్నాయి. నాకు బీజేపీ వచ్చేదా వీరు పరిచయాలు ఉన్నారా, వీరికి దేవునికి భయపెట్టిస్తే వీరు వింటాడు రా సార్, నేను భయపడతా కదా. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే నా భయానికి బీజేపీ బోర్డు బెనిఫిట్ పొందుతున్నాడు. విన్నావా? దీన్ని సపరేట్ ఇస్తా శ్రీనివాస్ రెడ్డి క్లాస్. ఇది టైం